హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే చాలా సింపుల్గా చేసుకునేటువంటి అరటికాయ దుల్లు, మేమైతే దుల్లు అంటాము, లేదంటే పచ్చడి కూడా అంటూ ఉంటారు. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ 3 అరటికాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని నేనేం చేస్తానంటే దీన్ని ఉడకబెట్టేటప్పుడు మనం అన్నం పెట్టుకుంటాం కదా, బియ్యం పెట్టుకున్నప్పుడే దానిపైన ఇలా పెట్టేసుకుని దానిపైన కొంచెం వాటర్ చిమ్మేసి నేను ఉడకబెట్టేసుకుంటానండి. అంటే రైస్కి మనం ఎలాగో 3 విజిల్స్ వేయిస్తాం కదా, సో దీనికి 3 విజిల్స్ సరిపోతుంది. సో ఇంకా నేను ప్రత్యేకించి ఉడికించను. దానివల్ల ఏంటంటే మనకి గ్యాస్ సేవ్ అవుతుంది, ప్లస్ టైం కూడా సేవ్ అవుతుంది. మీరు మామూలుగా అంటే రైస్ కుక్ చేసే పని లేదని అనుకుంటే కనుక కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకుని 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. మామూలుగా బంగాళదుంపలు ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకుంటే సరిపోతుంది. విజిల్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, చక్కగా ఇవి ఉడికిపోతాయి. ఎందుకంటే అరటికాయ కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయి. సో ఇవి తీసేసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి పీలంతా కూడా తీసేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్ సహాయంతో కానీ లేకపోతే చేత్తో కానీ మీ ఇష్టం. దీని తర్వాత వీటినన్నిటిని కూడా స్పూన్ సహాయంతో కానీ లేకపోతే మ్యాషర్ ఉంటుంది కదండి, మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది, దాంతో కానీ చక్కగా మ్యాష్ చేసేసుకోండి. మరీ ప్యూర్గా అవసరం లేదు, మరీ అంత చేసినా కూడా దాని తర్వాత ఏంటంటే గట్టిగా అయిపోతుంది. లేదంటే మీకు ఇలా ఇష్టం లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, ఏదైనా పర్వాలేదు, మీ ఇష్టం. టేస్ట్ అనేది సేమ్ ఉంటుంది. ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ముగ్గురులో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం మినప్పప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత 2 లేదా 3 ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి, అలాగే కరివేపాకు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు దీంట్లోనే వేసేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు మనం కూరల్లో కొంచెం వేస్తాం కదా, దీంట్లో కొంచెం ఎక్కువ పడుతుంది. అలాగే కారం ఇవన్నీ వేసేసుకొని వేగిన తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి అరటికాయ ఉంది కదా, సో అది కూడా దీంట్లో వేసేసుకొని చక్కగా తాలింపు అంతా కూడా ఈ అరటికాయకి పట్టేలాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయ పిండేసుకుంటే అంతే, అయిపోయినట్టే. ఎంతో టేస్ట్ అయిన అరటికాయ దుల్ లేదా అరటికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.